దేవుని పిల్లరా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ దినం నూతనముగా వచ్చిన ప్రియులందరికీ, గ్రీన్ వ్యాలీ సంఘ సభ్యులందరికీ, ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న శ్రోతలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాం. ఎక్కువ ప్రసంగం కాదండి, జస్ట్ 25 minutes. దేనికంటే మనకి ఈ సమయానికి ముగించబడాలి. కానీ ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రాం అలా ఎక్స్టెన్షన్ అవటం వలన దేవుని మహాకృప, ఆ దేవుని సన్నిధిలో మనమంతా కలిసి ఉండటం, దేవునికి స్తోత్రం. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, జ్ఞానము కలిగిన వాడు, మోషే వ్రాసిన ధర్మశాస్త్రమునంతటినీ కూడా అవపాసన పట్టినవాడు. స్తోత్రం. ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. బాగా చదవరి, జ్ఞానము కలిగిన వాడు, విద్యావేత్త. రెండవది, మోషే ధర్మశాస్త్రమును అవపాసన పట్టినవాడు. లూకా సువార్త 10వ అధ్యాయము చూడండి ఒకసారి. ఆ మాటలు మనం చదువుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. 10వ అధ్యాయము 25వ వచనం నుండి, ఇదిగో ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. గమనించాలి ఈ మాట. ఆయన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. మోషే రాసిన 5 కాండాలు నోటి మీద అల్లాడుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా బాగా జ్ఞానము కలిగిన వ్యక్తి. అయితే నిత్య జీవమునకు వారసుడవుట నేనేం చేయాలి? ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య జీవమునకు వారసులు అవ్వాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. దేవుని మందిరానికి దేనికి వచ్చారండి? మనం చనిపోతే పరలోకం వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు. ఏమండి? ఇంత చదువుకున్న వ్యక్తి కూడా ఒక మాట యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా, నిత్య జీవము పొందటానికి నేనేం చేయాలి? నువ్వేం చదువుకోలేదా? ఇప్పుడు నేను వెళ్ళి, ఇక్కడ చిన్నపిల్లలు లేరు కదా, చిన్నపిల్లలను అడిగి ఏ తర్వాత ఏమొస్తుంది, బి తర్వాత ఏమొస్తుంది, సి తర్వాత ఏమొచ్చిందని నేను అడిగాను అనుకోండి, నువ్వు చదువుకోలేదని అడుగుతారు లేదా చిన్నపిల్లలు? ఎలా ఉంటుంది? యేసు ప్రభు కూడా అదే మాట అంటున్నాడు. నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా? వాక్యం తెలియదా నీకు? ఎన్నిసార్లు చదివినా అదే. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, దేవుని మాటలు కంఠస్థం చేస్తారు కానీ వారి జీవితాలకు అప్లై చేసుకోరు. ఎంత వాక్యం, ఎంత చదవరైనా సరే, ఈ బైబిల్ అంతా నోటికొచ్చేసినా సరే, వాడు పరలోక రాజ్యం వెళ్ళడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యం వెళ్ళడు. కానీ తండ్రి చిత్తమును జరిగించువాడే పరలోక రాజ్యం వెళతాడు. ఈ రోజున వాక్యాలైతే తెలుసు, వింటున్నాము, చదువుతున్నాము, బోధిస్తున్నాము, కానీ మన నిజ జీవితంలోనికి శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఆ వాక్యాలని ఆధారంగా తీసుకోకపోతే నీకెంత చదువున్నా ఉపయోగం లేదు, నువ్వు ఎంత జ్ఞానివైనా ఉపయోగం లేదు. బోధకుడా, ఈ రోజున ఆయన మాట్లాడుతున్న మాట, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవటానికి నేనేం చేయాలి? ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారు పెద్దవారు, నాకంటే అనుభవం కలిగిన వారు, ఎంతో ఉన్నతమైన శ్రమలను అనుభవించి విడిపించబడిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే మనం పోరాడవలసినది శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలమందున దురాత్మల యొక్క సమూహముతో మనం పోరాడుచున్నాం, ప్రధానులతో పోరాడుచున్నాం.
నిత్య జీవం కొరకు పోరాడుతున్నాం. ప్రభువారు అంటున్నాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని చదవలేదా? ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, మతోద్ధారకుడు. ఒక మాటలో చెప్పాలంటే మతాన్ని ఉద్ధరించడానికి నియమించబడినవాడు, ఏర్పాటు చేసినవాడు. అయితే అక్కడ చెప్పబడిన మాట చాలా విచిత్రం. నేను చదివానయ్యా. చదివావా లేదా? చదివానయ్యా. చదివావా లేదా? చదివానయ్యా. అయితే తన్ను తాను గొప్ప చేసుకుంటానికి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రియులారా, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నదో నువ్వేమి చదువుతున్నావని అతన్ని అడుగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననిదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వ్రాయబడి అన్నదని చెప్పాడు. అయితే నా పొరుగువాడెవరు? దేవుని వాక్యం చెప్తుంది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను స్తుతించాలి, ఆరాధించాలి. మనం ఇక్కడే ఉంటాం, మన మనసులు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఈరోజు ఆదివారం మందిరానికి వచ్చాము, సోమవారం ఆ చీటీ కట్టాలి. ఏంటి మన ఆలోచన? మనం ఇక్కడే ఉంటాం ప్రియులారా, దేవుని సన్నిధిలోనే ఉంటాం, దేవుని మందిరంలోనే ఉంటాం. ఆలోచన మాత్రం రేపుడు గురించి వెళ్ళిద్ది. చీటీలో వాడు వస్తాడు సోమవారం, ఎలాగా? వాడికి ఏమని చెప్పాలి? ఈయనేమో డబ్బులు తీసుకురావట్లేదు, పనికి వెళ్తున్నాడు కానీ పనికి వెళ్ళిన జీతం రాలేదు, ఏంటి సమస్య అని ఆలోచించేవారు కొంతమంది. అయ్యో ఇంటి దగ్గర గ్యాస్ కట్టేసానో లేదో, పొయ్యి మీద ఉంచాను కానీ గ్యాస్ ఆఫ్ చేసానా లేదా, కూర అయిపోయిన తర్వాత మూత పెట్టానా లేదా, పిల్లి వస్తుందా, కుక్క వస్తుందా, ఇలాంటి ఆలోచనలు. మనుషులైతే ఇక్కడే ఉంటారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. సగం సగం ప్రేమ కాదు. ఇన్ని తెలిసి కూడా ఆయన అంటున్నాడు, నా పొరుగువాడెవడు? నా పొరుగువారెవరు? ఆయనలో ఉన్న అతిశయాన్ని నేనే గొప్ప అని చెప్పుకోవటానికి తాను ప్రయత్నం చేస్తున్నాడు. చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి, మన హిందువులో చిన్న మాట ఉంది, అంటే చాలామంది హైందవులో నుండి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒకానొకప్పుడు విగ్రహారాధికుడిని, దేవుడిని ఎరగని వాడిని, అన్య పూజలు చేసిన వాడిని. ప్రభు నన్ను పిలిచాడు, ఆయన పరిచర్లో వాడుకుంటున్నాడు. హనుమంతుడి దగ్గర కుప్పిగంతులు ఎంతవరకు సాధ్యం? పోతే కుప్పిగంతులు వేసిద్ది, అవునా కాదండి? కుప్పిగంతులు అంటే తెలుసా మీకు? ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, అక్కడి నుంచి ఇక్కడికి పిల్టీలు కొడుతూ తాను ఏమా వెళ్ళిపోతున్నారా తల్లి? ఓకే, నువ్వు ఇక్కడ కూర్చుంటే గౌరవం నాకు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈ రోజున దేవుని ప్రియులారా గమనించాలి, దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారు, దేవుని కంటే మాకు జ్ఞానం ఎక్కువగా ఉన్నది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లోనే యేసు ప్రభువును చిక్కులు పెట్టడానికి, ఆయన కంటే నేను గొప్పవాడిని అనిపించుకోవటానికి, ఆ వాక్యం తర్వాత వెంటనే ఆ మాట మనకు కనపడిద్ది. చూడండి, అవును కానీ నా అడిగాను, అందుకు యేసు ఇట్లా, నేను పైన 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 అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొనవలెనని ఏమంటున్నాడు?
నేనే నీతిమంతుణ్ణి, నేనే ప్రార్థనాపరుణ్ణి, నేనే గొప్ప అనిపించుకొనటానికి తను తాను కనపరుచుకుంటున్నాడు. ప్రశ్నలు రావటం మంచిదే. అతను వేసింది చాలా మంచి ప్రశ్న, ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ నేను గొప్ప అనిపించుకొనటానికి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నేనే హైలైట్, నేనే గొప్పవాడిని అవ్వాలి, నేనే అందరూ నన్ను గుర్తించాలి. ఎందుకు ఈ మాటలు? నేను నీతిమంతుడిగా కనబడటానికి ఎదుటి వాళ్ళని ఏం చేయాలి అని చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, నా మాట నెగ్గాలి అంటే ఎదుటివాడి మీద బురద జల్లాలి. రాజకీయాలు అయిపోయినాయి సంఘాల్లో కూడా. యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి కొన్న ఈ సంఘంలో కూడా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఎదుటివాడిని చెడ్డోడు చేస్తే మనల్ని మంచోళ్ళు అంటారు. అది ఎప్పుడు దేవుని దృష్టిలో మంచిది కాదండి. నేను మంచివాడిని, నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నేను మంచివాడిని, ఎవరో గుర్తించడానికి నేను మంచి చేయను, నా దేవుడు నన్ను గుర్తించాలి అనే అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిశ్చయముగా 30 60 100 ఫలిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట, తన్ను నీతిమంతుడిగా కనబరుచుకొనటానికి నేనే నీతిమంతుడిని. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. నేను రాసిన రెఫరెన్స్లు ఇప్పుడు అన్నీ చెప్పాను అనుకోండి, మధ్యాహ్నం 3 అయిపోద్ది. చూసారా, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్పాను అనుకోండి, మధ్యాహ్నం 3 అయిపోద్ది. ఇంకా డేవిడ్ ఏమనుకుంటాడంటే, మరి ఇంకెప్పుడు శుభకార్యం అనేది చర్చిలో పెట్టను పాస్టర్ గారు, మా ఇంటి దగ్గర ఒక 500 మందికైనా భోజనాలు పెడతాను కానీ మిమ్మల్ని మాత్రం పిలవను అంటాడు. అవునా కాదండి? అందుకని నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. మన నీతి, మన యథార్థత దేవుడు చూస్తున్నాడు. మనుషులకి ఏదైనా ఇస్తే మంచి అంటారు, లేకపోతే వీడంతా చెడ్డోడు లేడురా అంటారు. నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే యేసు క్రీస్తుని నీవు నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. అప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. లోకంలో ఏ పనైనా చేసుకో, బ్రతుకు తెరువు కొరకు. రాహాబు అనే వేశ్యను దేవుడు మెచ్చుకున్నాడండి. దేవుని యొక్క వంశావళిలో, యేసు క్రీస్తు వంశావళిలో ఆమె వ్రాయబడి ఉంది. బ్రతుకు తెరువు కొరకు. కర్మగాలి అంటారు చూసారండి మన భాషలో. కర్మ అనేది బైబిల్లో ఎక్కడ లేదండి. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మా కర్మ అండి బాబు అంటారు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు కర్మగాలి ఇలా జరుగుతుంది. బైబిల్లో కర్మ అనేది ఎక్కడా లేదండి. కర్మకాండాలు లేవు. స్తోత్రం. ఉన్నదల్లా ఒకటే, దేవుని కృప. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. నిత్యము మనతో ఉండేది ఆయన కృప. నేను నీతిమంతుణ్ణి కదా అనుకోవటానికి ఏమీ లేదు మనలో. ఆయన కృపను బట్టి మనల్ని నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏమిటి ఎన్నోసార్లు మనమే నీతిమంతులం అనుకుంటూ, మనమే గొప్పవారం అనుకుంటూ, మనకంటే ఎవరు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం, దేవుణ్ణి కూడా గాయపరుస్తాం. ఇక్కడ ఈ మత పెద్ద లేకపోతే పరిసయుడు, ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నమాట, తను నీతిమంతునిగా కనబరుచుకొనుటకు, నేనే నీతిమంతుని అనిపించుకొనటానికి. శబాష్, బలి చెప్పావు అన్నాడు యేసు ప్రభు. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించు. వెరీ గుడ్. నీ పొరుగు వాడిని ప్రేమించు. బాగానే చెప్పావు, వెరీ గుడ్. అయితే నా పొరుగు వాడెవరు
అని అడుగుతున్నాడు. దేనికి అడుగుతున్నాడు తెలుసా? నేనే నీతిమంతుణ్ణి అని చెప్పటానికి. దేవుని వాక్యం చెప్తుంది. అందుకు యేసు, అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పిన. 28వ వచనం నేను చదువుతున్నానండి. యేసు ప్రభు వారు అంటున్నారు, అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, బాగా చెప్పావు, వెరీ గుడ్, ఎక్సలెంట్, నీకు 100కి 100 మార్కులు, 100%, శభాష్. అయితే ఆయన అంటున్నాడు, అలాగ జీవించు. ఎలాగా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, నీ పొరుగువాడిని ప్రేమించాలి. అలాగూ జీవించంటే ఈయన అంటాడు కదా, నేనే నీతిమంతుడని కనబరుచుకొనుటకి. ఆయన అంటున్నాడు, అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువారెవరు? నా పొరుగువారెవరు? ఈ రోజున పొరుగువారెవరు? పొరుగువారెవరు? మనకెవరైనా కూర ఇస్తే వాళ్ళు పొరుగు వాళ్ళ? మనకేదైనా ఆపదలో సాయం చేస్తే వాళ్ళు పొరుగు వాళ్ళ? మన ఇంటి పక్కవారా పొరుగువారంటే? ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్క మాట అడిగాను అనుకోండి, ఒక్కొక్క సమాధానం చెప్తారు. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ఒక పారబుల్, ఒక ఉపమానం చెప్పాడు. జరిగిన సంఘటన. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కబడ్డాడు. అతని వస్త్రాలు దోచుకుని కొట్టి కొన ప్రాణంతో వదిలిపెట్టేశారు. గమనించాలి ఈ మాట. నేను ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టను. స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, యెరికో నుండి యెరూషలేముకు దిగి వెళుతూ ఉన్నాడు. యెరూషలేము దీవెనకరమైన పట్టణం, యెరూషలేము రొట్టెల గృహం, యెరూషలేము సమృద్ధైన గృహం, యెరూషలేము ఆశీర్వదించబడిన పట్టణం, యెరూషలేము దావీదు ప్రేమించిన పట్టణం, యెరూషలేము దేవదేవుడు అందులో నివాసము చేసే పట్టణం. ఆ పట్టణంలోను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? యెరికో పట్టణం. యెరికో పట్టణము శపితమైన పట్టణం. యెహోషువ యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత, గోడలు కూలిపోయిన తర్వాత ఆ పట్టణాన్ని శపించాడు యెహోషువ. కొంతమంది ఆ పట్టణాన్ని ప్రేమిస్తూ ఉంటారు. శపితమైన జీవితాలను, శపితమైన పాపపు జీవితాలను, రోత జీవితాలను ఇష్టపడి మరలా అటుపక్కకే వెళ్తారు. కానీ నీతిగల యెహోవా యొద్దకు, నీతిగల దేవుని యొద్దకు, యేసు క్రీస్తు నీ పాపములను, నా పాపములను పరిహారము నందిన ఆ సిలువలో బలి అయిన ఆ యేసు క్రీస్తు యొద్దకు రావటానికి చాలా మంది సంశయిస్తూ ఉంటారు. ఈ రోజున దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవునితో సహవాసం చేస్తున్న నీవు యెరికో పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నావా? యెరూషలేము పట్టణంలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఈ రోజున ఈ గడప దాటి, ఈ మందిరం దాటి వెళ్ళే లోపు ఒక తీర్మానం తీసుకో. యెరూషలేము పట్టణం అయితే దీవెన పట్టణము. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేము పట్టణమును ప్రేమిస్తేనే వర్ధిల్లుతారంటే, యెరూషలేము పట్టణంలో ఉంటే ఇంకెంత వర్ధిల్లుతండి, ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి, ఎంత కృపండి. ఈ రోజున యెరూషలేము కాకుండా యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నారేమో, జాగ్రత్త. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ స్థలమును విడిచి వెళ్ళే లోపు ఒక తీర్మానం తీసుకోండి. యేసు క్రీస్తు నీ శాపమును ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విధమైన శాపమును ఆశీర్వాదకరముగా మార్చి మీకు దీవెనకరంగా
ఆయన సమృద్ధి దీవెనిచ్చే దేవుడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇదే సువార్త. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. సమయంలో దయచేసి మనం లేచి నిలబడదాం. ఒక చక్కని పాట పాడుతూ ఉండగా మళ్ళీ బ్రదర్ పాట పాట పాడి ఈ సమయంలో అర్పించుకుందాం. ప్రథమ ఫలాలు కృతజ్ఞత అర్పణలు ప్రభువుకు అర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసునందే ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు
చెట్లు పూయకున్నను, ఏమి ఉన్న లేకున్నా నష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా నష్టకాలమందైనా యేసునందే యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ అమ్మా. సువర్ణ దయచేసి మనందరం కూర్చుందామండి. గారు దయచేసి కూర్చోండి ప్లీజ్. ఈ సమయంలో దేవుని ప్రియులారా, శంకర్ అనబడిన డేవిడ్ బొత్స డేవిడ్ స్వర్ణల యొక్క ప్రథమ కుమారుడి యొక్క నామకరణ మహోత్సవానికి విచ్చేసిన బంధువర్గానికి, గ్రీన్ వ్యాలీ సంఘస్థులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో నామకరణం జరగటం ప్రార్థనాపూర్వకంగా జరిగిద్ది.
ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. గనుడు అయిన మా తండ్రి, గనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నీవు అత్యధికంగా ప్రేమించిన నీ ప్రియులు మా సహోదరులు శంకర్ అనబడిన డేవిడ్ని బట్టి, అలాగే మా సహోదరి స్వర్ణను బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ఇరువురిని ప్రేమించి ఇచ్చిన ప్రథమ సంతానము బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ నామకరణ మహోత్సవానికి ఇచ్చేసిన బంధువర్గాన్ని బట్టి, ఆత్మీయులను బట్టి, సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. మరొకసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ బిడ్డలను దీవిస్తూ ఉన్నాము నాయన. సమస్తమైన మేలులతో నింపండి. నీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి వర్ధిల్లే కృపను దయచేయండి తండ్రి. మరొకసారి బిడ్డలకు కావలసిన ప్రతి ఈవిని పరసంబంధమైన దీవెలను మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండండి. బాబు పేరు పెట్టినాక చప్పట్లు. పేరు బొత్స సత్యనారాయణ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంత్రి గారు కదండి, మన చుట్టం అని కాదు, మంత్రి గారు కదా. మరి అంతటి మంత్రి గొప్పగా అవ్వాలని మనం ఆశీర్వదిస్తే ఎంత గొప్ప అండి, అవునా కదా? కాబట్టి ఈ బాబు పేరు మరి పేరు వద్దంటున్నాడు. ఓకే, మన డేవిడ్ గారి యొక్క తాతగారి పేరు బొజ్జ జజ్జయ్య గారు. జీసస్. బొత్స జజ్జయ్య గారి యొక్క మునిమనోడు బొత్స అజయ్ కుమార్ అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ బాబుకి నామకరణం చేస్తూ ఉయ్యాల్లో వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ దినము నుండి డేవిడ్ స్వర్ణల యొక్క కుమార్ని యొక్క పేరు అజయ్ కుమార్. లాలి 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 అని పాడరే బాలయేసునకు లాలి. థ్యాంక్ యూ లార్డ్. అయితే ఈ సమయంలో బొత్స అజయ్ కుమార్కి కుటుంబాన్ని బట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సీనియర్ కస్తూరమ్మ గారు వచ్చి ఈ బాబు కొరకు ప్రార్థన చేస్తారు. ఆంటీ రాగలరా మీరు? రండి రండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పాస్టర్ గారు మీరు సిద్ధంగా ఉండండి. గ్రీటింగ్స్ వర్క్ ముగించేద్దాం. ఆంటీ మీరు అలాగనొద్దు. తండ్రి, అజయ్ కుమార్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారి తల్లిదండ్రులను బట్టి తండ్రి నాయన, నీ దాసుడు తండ్రి దైవజనుడైన తుకారాం గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, పాశ్రమను బట్టి నాయన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ బిడ్డను ఇచ్చినందుకు నాయన, ఈ కుమారుణ్ణి నాయన తండ్రి నీ సేవలో వాడుకో ఘనంగా తండ్రి నాయన. నీ కోసం నాయన ప్రతిష్ఠింప చేసుకో తండ్రి. ఈ కుమారుణ్ణి గొప్పగా వాడుకో, ఘనంగా వాడుకో నాయన. యేసు నామంలో తండ్రి మరి తల్లిదండ్రులను కూడా నాయన నమ్మకంగా కుమారుణ్ణి ఆనాడు అన్న ఏ విధంగా అయితే నీ ఆలయంలో తండ్రి వదిలి వెళ్ళిందో మాట ఇచ్చిన ప్రకారం తండ్రి, అలాగే కుమారుని నాయన సేవ కొరకు నీ పని కొరకు
పనుముట్టుగా వాడుకోవటానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయన. ప్రారంభము నుండి ఇప్పటి వరకు నీ ఆత్మను మా మధ్యలో ఉంచి క్రమముగాను మర్యాదగాను జరిగించినందుకై మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో బొత్స శంకర్ అనబడిన డేవిడ్, అలాగే స్వర్ణల యొక్క ప్రథమ కుమారుడు అజయ్ కుమార్ కొరకు ప్రత్యేకంగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. నీవు చూపించిన కృపను బట్టి, దయను బట్టి మీకు వందనాలు. మరొకసారి నీ బిడ్డ ఎదుగుచూ ఉండగా జ్ఞానమందు, వయస్యందు, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లే కుమారుడిగా మీరు సిద్ధపరచండి. త్రాగుచున్న పాలను పరిశుద్ధపరచండి, పీల్చుచున్న గాలిని పరిశుద్ధపరచండి. ఎటువంటి దోషము లేకుండా నీ కుమారుడు నాయన ఎదగటానికి నీ కృప దయచేయండి. సమస్తమైన మేలులతో నింపండి. ఎత్తబడిన కానుకను బట్టి, విత్తబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో నీవు నీ ఆత్మ మా మధ్యలో ఉంచి క్రమముగాను మర్యాదగాను మీరు జరిగించినందుకై మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మొదలుకొని నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బాబు నాయన ఆత్మీయంగా ఎదిగి బలము పొంది నీకు మహిమగా ఉండటానికి, ఈ గ్రామానికి, పట్టణానికి, దేశానికి నాయన పేరు ప్రఖ్యాతలు తెచ్చే కుమారుడిగా మీరు సిద్ధపరచండి. బంధువుల్లో నాయన గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన బిడ్డగా ఉండటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో నాయన ఇంకా వర్ధిల్లతను మీరు అనుగ్రహించి గొప్ప ఈవులతో నింపి, పరసంబంధమైన జ్ఞానముతో నింపి నీ నామ మహిమ కొరకు వాడుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఒక్కరికే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలంచిన నీ బిడ్డలకును, లోకములోని సకల పరిశుద్ధులకును ఈ దినం వర్తమానం విని వర్తమానం ప్రకారం జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును ఈ దినం నామకరణ మహోత్సవములో పాలు పంపుల ప్రతి ఒక్కరికి ఈ దినం అజయ్ కుమార్ అని పేరు పెట్టబడిన శిశువుకి సదాకాలము తోడయ్యండి సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో దైవజనులు అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.